ట్రంప్ వాణిజ్య యుద్ధానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధానికి తెరలేపారు. ఏ దేశాలైతే తమ ఉత్పత్తులపై అధిక సుంకాలను విధిస్తున్నాయో ఆ దేశాలన్నిటిపైన తాము కూడా ప్రతీకార సుంకాలు విధిస్తాము అని మొన్న 2వ తారీఖు నుంచి ఏప్రిల్ 2వ తారీఖు నుంచి ఆయా దేశాలపై సుంకాలను విధించడం మొదలుపెట్టారు. ఆ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడింది. ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలైపోయాయి. చైనా కూడా అమెరికాపై ప్రతీకార సుంకాలను పెంచింది. దీంతో చైనాపై అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలను మరింత పెంచారు. ఆ తర్వాత మళ్ళీ చైనా ప్రతీకార సుంకాలను ఇంకొంచెం పెంచింది. దీంతో అమెరికా అధ్యక్షుడు ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రపంచ దేశాలన్నిటిపైన తాను తీసుకున్న ఈ టారిఫ్లను పాస్ చేస్తున్నాను అంటూ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక్క చైనాపై తప్ప మిగిలిన అన్ని దేశాలపైన తాను పెంచిన సుంకాలను పాస్ చేస్తున్నానని చెప్పారు. అన్ని దేశాలపైన 10% సుంకాలు మాత్రమే అమలులో ఉంటాయని చెప్పారు. కానీ చైనాపై మాత్రం 125% సుంకాలు విధిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఒక్క చైనాపై తప్ప మిగిలిన అన్ని దేశాలపైన తను సుంకాలు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని పాస్ చేస్తున్నట్టుగా విరామం ప్రకటిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు చెప్పారు. అయితే అమెరికా అధ్యక్షుడు ఈ నిర్ణయం 90 రోజుల పాటు ఉంటుంది. 90 రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మిగిలిన దేశాలపై టారిఫ్ల విషయంలో నిర్ణయాన్ని తీసుకుంటారు. ఈ 90 రోజులు మనం ఇంతకుముందు చూసాం. ఏప్రిల్ 2వ తారీఖు వరకు గడువిస్తున్నాను అని చెప్పారు. ఏప్రిల్ 2 తర్వాత ఆయన అన్నట్టుగానే అన్ని దేశాలపైన ఒక్కో విధంగా సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు. కేవలం 10% సుంకాలు మాత్రమే అమలులో ఉంటాయి. అది కూడా 90 రోజులు, అంటే 3 నెలల పాటు సుంకాలపై విరామం ఉంటుంది, పాస్ చేస్తున్నాను అన్నారు. కానీ అమెరికాపై మాత్రం సుంకాల విషయంలో వెనక్కు తగ్గేది లేదు అని అంటున్నారు. ఇటు అమెరికా కూడా సుంకాల విషయంలో తను కూడా వెనక్కు తగ్గేది లేదు అని చెప్తున్నారు. చైనాపై కసితో సుంకాలను పెంచేశారు. నిజానికి మొదట చైనాపై 20% సుంకాలను విధించారు. దానికి అదనంగా 34% సుంకాలను విధిస్తున్నట్టుగా 2వ తారీఖున అమెరికా అధ్యక్షుడు ప్రకటించారు. దీంతో చైనాపై విధించిన సుంకాల శాతం 54కు చేరింది. చైనా కూడా ఎక్కడ వెనక్కు తగ్గలేదు. అమెరికా విధిస్తే నేను మాత్రం వెనక్కు తగ్గకుండా ఉంటానా అంటూ అమెరికాపై 34% సుంకాలను విధిస్తూ చైనా నిర్ణయం తీసుకుంది. దీంతో 84%కి చైనా విధించే సుంకాల శాతం పెరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడు చైనా తీసుకున్న నిర్ణయంతో కోపంతో రగిలిపోయారు. దీంతో బుధవారం నుంచి చైనాపై 54% సుంకాన్ని అదనంగా విధిస్తున్నట్టుగా ప్రకటించారు. దాంతో చైనాపై విధిస్తున్న సుంకాల శాతం ఏకంగా 104%కి చేరింది. దీంతో అమెరికాపై చైనా కూడా సుంకాలను విధించడం మొదలుపెట్టింది. దీంతో 84% అమెరికా ఉత్పత్తులపై చైనా సుంకాలను విధిస్తూ ఉంటే అమెరికా చైనా ఉత్పత్తులపై చైనా నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై ఇంకో 50% సుంకాలను పెంచారు. దీంతో 125% చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాలు విధిస్తోంది. అమెరికా ఉత్పత్తులపై చైనా 84% సుంకాలను విధిస్తోంది. ఇప్పుడు ఈ ట్రేడ్ వార్ అమెరికా చైనా మధ్య కొనసాగుతుంది. ప్రపంచ దేశాలన్నిటిపైన ఏ దేశాలపై అయితే తాము సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామో దాన్ని 90 రోజుల పాటు నిలిపివేస్తున్నాను అని అమెరికా ప్రకటించింది. కానీ చైనా విషయంలో మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోగా, తన నిర్ణయాన్ని పాస్ చేయకపోగా మరింత సుంకాలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇటు చైనా కూడా అంటుంది మా దగ్గర కూడా చాలా ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర కూడా ప్రతీకార చర్యలు ఉంటాయి, మా దగ్గర కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి అంటూ అమెరికా అంటోంది. దీంతో అమెరికా చైనా మధ్య చోటు చేసుకుంటున్న ఈ ట్రేడ్ వార్ ఎంతవరకు వెళ్తుంది, ఆ పరిణామాలు ఎలా ఉంటాయి, ఎటువంటి నిర్ణయాలకు దారితీస్తాయి అనే విషయాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కానీ అమెరికా మిగిలిన అన్ని దేశాలపైన ఈ టారిఫ్లను 90 రోజుల పాటు పాస్ చేయడంతో ఆ ఎఫెక్ట్ ఇటు స్టాక్ మార్కెట్లపై కూడా పడింది. నిజానికి అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై టారిఫ్లను పెంచడం కారణంగా ఆ ఎగుమతి దేశాలపై భారం పడటమే కాదు, ఎగుమతి దేశాలపై ఎఫెక్ట్ పడటమే కాదు, సొంత దేశ ప్రజలపై కూడా, అమెరికా పౌరులపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. అమెరికా పౌరుల జేబులకు చిల్లులు పడే అవకాశం ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతుంది. అందుకే అమెరికాలో పౌరుల నుంచి కూడా పెద్ద ఎత్తున దీనిపై ఈ నిర్ణయంపై వ్యతిరేకత వస్తుంది. అయితే ఇప్పుడు ట్రంప్ అన్ని దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై కేవలం 10% మాత్రమే సుంకాలను విధిస్తూ ఉన్నారు.
ఈ నిర్ణయం 90 రోజుల పాటు ఉంటుందని చెప్తున్నారు. 90 రోజుల తర్వాత ఆయా దేశాల నుంచి వచ్చిన స్పందనను బట్టి తన నిర్ణయం ఉంటుందని. ఇప్పటికే ప్రపంచ దేశాలు అమెరికాతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాయి, అమెరికాతో మాట్లాడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ తమ నిర్ణయాన్ని 90 రోజుల పాటు వాయిదా వేస్తున్నాం. కానీ చైనా మాత్రం దూకుడుగా వెళ్తోంది. తన ప్రతీకార సుంకాల విషయంలో చైనా యుద్ధానికి తెరతీస్తూ ఉంది, దూకుడుగా వెళ్తోంది. కాబట్టి చైనా విషయంలో మేము తగ్గేదే లేదు అని చెప్తున్నారు. కానీ మిగిలిన దేశాలు మాత్రం మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఆ దేశాలతో మాట్లాడి ఆ దేశాల ప్రతిస్పందనను బట్టి 90 రోజుల తర్వాత నిర్ణయం ఉంటుందని. చైనా విషయంలో మాత్రం తగ్గేదే లేదు అని అమెరికా అధ్యక్షుడు అంటూ ఉంటే మేము కూడా తగ్గేది లేదు అని చైనా అంటుంది. ఒకసారి అమెరికా అధ్యక్షుడు చైనాపై ప్రతీకార సుంకాల విషయంలో, అలాగే ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సుంకాల అమలు నిలిపివేత విషయంలో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. Above what their ridiculous tariffs were already. And I said, if that tariff isn't removed by tomorrow at 12 o'clock, we're putting a 50% tariff on above the tariffs that we put on. So they've gone for years. They've become a rich country because of people, again, that were in the White House that allowed this to happen. As you know, against my statement, they put a 34% tariff on above what their ridiculous tariffs